మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే మేడం. నమస్తే సార్ మేడం, మీ పేరు మేడం? నా పేరు సుధారాణి. మాది పీలేరు. నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ప్రకృతి వ్యవసాయంలో ఎంటీగా పనిచేస్తున్నాను. పీలేరు డివిజనల్ యాంకర్గా పనిచేస్తున్నాను. 2023 ఫిబ్రవరి నెల నుంచి ఇంతవరకు ₹1 కూడా మాకు రాలేదు. ఇప్పటి వరకు మాకు 17 నెలలు అవుతుంది. ఈ 17 నెలల నుంచి కూడా మాకు ₹1 కూడా ఇంతవరకు మాకు రిసోర్స్ ఫీజే కానీలే, మాకేం ఇబ్బంది ఏం లేదు. గౌరవవేతనమే కానీ మాకు జీతాలను మేము కూడా చెప్పట్లేదు. గౌరవవేతనమే అయినా కూడా మాకు ఇంతవరకు ఇవ్వకుండా ప్రకృతి వ్యవసాయంలో చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటి వరకు మా జిల్లాలోనే కాదు, అలాగే మన రాష్ట్రంలో 20,000 మంది ఉన్నారండి. ఈ 20,000 మందికి కూడా 1000 మందికి తప్ప మిగిలిన 19,000 మందికి ఇప్పటి వరకు కూడా కానీ ₹1 అంటూ ఇవ్వలేదు. ఇన్ని రోజులు ఎందుకు గమ్మున ఉన్నారండి? మేము ప్రతి నెలలో కూడా మేము అడుగుతున్నప్పుడు ఫస్ట్ వీక్ లేదా లాస్ట్ వీక్ ఇది తప్ప వేరే ఆలోచనే లేదు. ప్రతి ఒక్కరికి కూడా మాకు సమాధానం చెప్పి అలసిపోయారు. కానీ ఇంతవరకు కూడా ₹1 కూడా మాకు ఇచ్చిన వాళ్ళు అయితే లేదు. మాకు మా ఇంట్లో సమస్యలు, మా కష్టాలు, మా బాధలు, మావన్నీ ఎన్ని సమస్యలు ఉన్నా కూడా అన్నిటినీ అనగదొక్కొని మేము ఈరోజు ఇప్పటి వరకు కూడా మేము ప్రకృతి వ్యవసాయ మన RYSS సిబ్బందికి కానీ లేకపోతే ఆ సంస్థకి కానీ మేము ఎలాంటి కూడా మేము వాళ్ళకి విరోధం కాదు. అయినప్పటికీ కూడా మాకు ఇంతవరకు కూడా మాకు పెట్టకుండా మాకు ఏమి ₹1 కూడా ఇవ్వకుండా అలా చేస్తున్న దాని వల్ల మేము పడుతున్న బాధ, మేము పడుతున్న తపన ఈరోజు మీ ముందు వెల్లవించుకోవడం జరుగుతుంది. మాకైతే చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు ఎంతమంది అయితే మాకైతే ఉన్నారో అంతమంది కూడా మేము కలిసి కట్టుకొని ఈరోజు మన మీడియా ద్వారా నుంచి మనం DPM ఆడికి వచ్చి మా DPM గారితో మాట్లాడాలని, వాళ్ళకి వినతి పత్రం ఇవ్వాలని చెప్పేసి అందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇంతకు ముందు మరి రాలేదు జీతం అన్నప్పుడు, శాలరీస్ ఎవరికి పడలేదు, అధికారులకి ఏమైనా మీరు ఇన్ఫార్మ్ చేయడం జరిగిందా సార్? తప్పకుండా చాలా సార్లు చెప్పామండి. వాళ్ళు ఏం చెప్తున్నారు? అప్పుడు కూడా వాళ్ళు ఇదే మాట చెప్తున్నారు, ఫస్ట్ వీక్ లో మీకు వచ్చే నెల ఫస్ట్ వీక్ లో ఇస్తాం, లేదా ఈ నెలలో లాస్ట్ వీక్ లో ఇస్తాం. ఈ ఫస్ట్ లాస్ట్ తప్ప వేరే ఆలోచన లేదండి ఎవరికి కూడా. అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు ఇదే మాదిరే. కానీ ఎందుకు అలా జరుగుతుంది? మమ్మల్ని ఎందుకు ఇంత మభ్య పెడుతున్నారు? మమ్మల్ని ఎందుకు ఈ విధంగా అనగదొక్కేస్తున్నారు? మమ్మల్ని ఎందుకు అడగనివ్వకుండా చేస్తున్నారు అనేది మా క్వశ్చన్ అంతే. ఓకే, ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచి వచ్చారు ఇప్పుడు? మేము ఇక్కడ జిల్లా మొత్తం వచ్చామండి. జిల్లా మొత్తం 30 మండలాల నుంచి వచ్చామన్నమాట. 30 మండలాల నుంచి కూడా మేము ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఈ రోజు తీసుకోవడం జరిగింది. ఈ రోజు వచ్చి అందరితో కూడా కలిసి కట్టుకొని ఈ రోజు మనం DPMU ఆఫీస్కి వెళ్ళి సార్ గారికి చెప్పి, ఈ విధంగా సార్ మా పరిస్థితి ఇలా ఉంది, మమ్మల్ని ఇంకా నుంచి మేము ఏం చేయాలా, మా పరిస్థితి ఇంతమంది మేము మా నోర్లు కొట్టి మమ్మల్ని ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారని కావాల్సిన అడగడానికే వచ్చాం. మేము ఎన్ని రోజులు మేము ఈ కష్టాలు అనుభవించాలి? నా కొడుకు ఈరోజు స్టేట్లో ర్యాంక్ వచ్చింది 10th క్లాస్లో. మంచి కాలేజీలో జాయిన్ చేద్దామంటే ఈరోజు నా పిల్లోనికి నేను చదివించుకునే పరిస్థితిలో ఉన్నాను. అసలు ఇక్కడ రావడానికి నేను నా మొబైల్ కుదవబెట్టి వేరే దగ్గర మొబైల్ తెచ్చుకున్నాను. ఈ స్థాయి మాకు ఎందుకు తెచ్చినారు? ఈరోజు కొంతమంది సిబ్బందికి మాత్రమే నెల వేతనాలు ఇచ్చుకుంటూ ఈరోజు మాకు మాత్రం 15 నెలల వరకు వేతనాలు ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసం? గత 20 సంవత్సరాల నుండి ఈ ప్రాజెక్టుకు మేము సేవ చేస్తున్నాం. డ్వాక్రా గ్రూపులలో పనిచేసినాం. బయట రాష్ట్రాలు వెళ్ళి డ్వాక్రా గ్రూపులు స్థాపించండి అంటే ఈరోజు దేశమంతా గ్రూపులు స్థాపించినాం, దాన్ని బలోపేతం చేసినాం. కాకపోతే మేము బలహీనం అయిపోయి దేహి అని అడుక్కునే స్థాయికి మేము వచ్చేసినాము. మాకు మా సంస్థ ఎందుకు గుర్తించలేకపోతుందో అర్థం కావాల్సిన పరిస్థితుల్లో మేము ఏర్పడినాం. చాలా అధ్వాన స్థితికి మేము వెళ్ళిపోతున్నాం. ప్రాజెక్టు వాళ్ళు ఇప్పుడు మేము ఇక్కడ యూనియన్ అయిపోయి ప్రాజెక్టుకి ఏదో చేసేస్తామని చెప్పడానికి రాలేదు. మేము మా కష్టాలు చెప్పుకోవడానికి కనీసం మాకు కొద్ది నెలల వేతనాలన్నా ఇప్పించండి, మా పిల్లలు చదువులు చెప్పించుకుంటాము అని చెప్పేదానికి ఇక్కడికి వచ్చినాం. అంతేగాని మా ప్రాజెక్టుకు మేము ఏదో చేసాం, మా నెత్తిని మేము మొన్నేసుకోం కదా. కాకపోతే ప్రాజెక్టు వాళ్ళకి మా సమస్యలు చెప్పుకునేదానికి వచ్చినాం. నా పేరు జి సాలమ్మ. నేను చిన్నమండం మండలంలో చిన్నమండం యూనిట్లో L2NFగా పనిచేస్తున్నాను. ఈరోజు మా ఆవేదన అందరిది కూడా, మేము ప్రజలలో పోయి రైతులలో పోయి ప్రకృతి వ్యవసాయం చాలా బాగా చేస్తుండే వాళ్ళము. కానీ ఇప్పుడు మా జీతాలు, మా వేతనాలు వేయకపోవడం వలన మేము సకాలంలో వర్షాలు పడినా కూడా మేము వాళ్ళతో పోయి జీతాలు ప్రాబ్లం వల్ల ప్రకృతి వ్యవసాయం చేయించుకోలేకపోతున్నాము. కాబట్టి దయచేసి సార్ వాళ్ళకి అందరికీ తెలియజేసుకోవడం ఏమనగంటే, మా వేతనాలు మాకు దయచేసి ఇప్పించండి. మా స్కూల్ పిల్లలను మేము స్కూల్కి పంపించుకోవాలి. ఇతర కారణాలు చాలా ఉన్నాయి. ఈ 17 నెలలకు గాను
మాకు వేతనాలు రాక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. కొన్ని చోట్ల అప్పు చేసినాము, అప్పులు భరించలేక మేము ఇళ్లలో బాధ తిట్లు తిడుతున్నాము. మేము చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాము. ఇవన్నీ ఇంతవరకు ఎందుకు చెప్పుకోలేకపోయినామంటే మా సార్ వాళ్ళు మీ జీతాలు మీ ఉద్యోగాలు ఎటువంటి సమస్యలోనూ ఎక్కడికి వెళ్ళవు, దయచేసి మమ్మల్ని నమ్మండి అని ఇలా చెప్పి 17 నెలలకు గాను మమ్మల్ని తడిపి పెట్టినారు. ఈ రోజు చాలా కష్టం అయిపోయింది. ఆడికి తీరని పరిస్థితుల్లో మేము ఇలా రావాల్సి వచ్చింది. మీ ముందర ఇలా చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి దయచేసి చెప్తున్నాను, ఈ రాష్ట్రం అంతటి కూడా నాలాగా పనిచేసే వాళ్ళు మేమందరము కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము, కష్టపడుతున్నాము. అందరినీ దృష్టిలో పెట్టుకొని వీలైనంత తొందరగా మా వేతనాలు చెల్లించాల్సిందిగా మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్తే మేడం, నా పేరు లక్ష్మి. మాకు 17 నెలల నుంచి శాలరీస్ రావడం లేదు. అప్పటి నుంచి పిల్లలు చదివించుకోవాలన్నా ఏం చేయాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది. ప్రతి నెల మేము అడుగుతూనే ఉన్నాం, శాలరీస్ కావాలి సార్ అంటే మా ఎంటీ వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, వస్తాయమ్మా ఎక్కడికి పోవు, మీకు రావాల్సిన జీతాలు రాకుండా పోవు, ఖచ్చితంగా మీ పని మీరు చేస్తూ ఉండండి, ఎప్పుడో ఒకసారి కంపల్సరీ వస్తాయి అని చెప్తూనే ఉన్నారు. మళ్ళీ డ్వాక్రా వాళ్ళతో మమ్మల్ని చేస్తారు. మళ్ళీ వాళ్ళు ఇస్తారు, డ్వాక్రా వాళ్ళు లోన్ ఇస్తారు అన్నారు, అది జరగలేదు. మళ్ళీ ప్రతి నెల ఈ నెల ఇస్తారు, జనవరిలో ఇస్తారు, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ అంతా 6 నెలల నుంచి చెప్తూనే ఉన్నారు, కానీ రావడం లేదు మేడం. ఇప్పుడు మా పిల్లలు చదివించుకోవాలంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి అందరం కలిసి ఒక యూనిట్గా ఇక్కడికి రావడం జరిగింది మేడం. ప్రకృతి వ్యవసాయం అనేది చేయడం జరుగుతుంది. ఈ ప్రకృతి వ్యవసాయంలో ముఖ్యంగా ఇప్పుడు ఈ పిఎండిఎస్ అనేది అంటే నవధాన్య సాగు పద్ధతి అనేది మనం మొదలు పెట్టడం జరిగింది. అది కూడా ఎండాకాలంలో వేసి ఇది పెల్టైజేషన్ ద్వారా కూడా వేసి మేము పూర్తిగా ప్రకృతి వ్యవసాయం రైతులను మేము తీసుకురావడం అనేది జరుగుతుంది. అయితే ఈ ప్రకృతి వ్యవసాయంలో రైతులను తీసుకొచ్చే క్రమంలో మా స్టాఫ్ అంటే మాకు ఎంటీ దగ్గర నుంచి L1లు ఉన్నారు, L3లు ఉన్నారు, తర్వాత IBICRPలు అనే వాళ్ళు ఉన్నారు. సో ఇట్లాంటి దాదాపు 5 రకాలైనటువంటి క్యాడర్స్ అనే వాళ్ళు ఉన్నారు. ఈ క్యాడర్స్ ద్వారా మేము డైరెక్ట్గా రైతు దగ్గరికి వెళ్ళి రైతుకు మోటివేషన్ చేసి అక్కడ ఉన్న సంఘాలు ఉంటాయన్నమాట. అంటే డోక్రా సంఘాల్లో మనం మీటింగ్స్ పెట్టి, అదేవిధంగా వివో స్థాయిలో మీటింగ్స్ పెట్టి, ఎంఎస్ స్థాయిలో మనకు మీటింగ్స్ కండక్ట్ చేసి అక్కడ ఉన్నట్టు మహిళా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకొని మన గ్రామ స్థాయిలో ICRP ద్వారా, అదేవిధంగా L1, L2 యూనిట్ ఇన్ఛార్జీల ద్వారా, MTల ద్వారా పూర్తిగా ప్రకృతి వ్యవసాయం అనేది తీసుకురావడం అనేది జరుగుతుంది. అయితే ఇది దాదాపుగా మనము 2017 నుంచి కూడా ఈ APC అనేది రావడం జరిగింది. సో ఈ విధంగా మేము పని అనేది చేసుకుంటా పోతున్నాం. అయితే జీతాల విషయంకి వచ్చేటప్పటికి పూర్తి స్థాయిలో మాకు అన్యాయం జరుగుతుందని కూడా చెప్పవచ్చు అనమాట. అయితే ఇప్పుడు మనం పూర్తిగా చేస్తున్నాం, ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము, రైతులతో మాట్లాడుతున్నాము, రైతులతో మోటివేషన్ చేస్తున్నాము, రైతులను కూడా మన ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లోకి పూర్తిగా తెచ్చాం. దాదాపుగా ఇప్పుడు ప్రతి మండలంలో చూసుకుంటే 3000 మందికి తక్కువ ప్రకృతి వ్యవసాయ రైతులు ఉన్నారనమాట. సో వీళ్ళందరూ కూడా మోటివేషన్ చేసే కార్యక్రమంలో మన స్టాఫ్ అంతా కూడా బాగా కష్టపడి పనిచేస్తున్నారు. కానీ మనం అనుకున్న ఇప్పుడు మేము చెప్పినటువంటి ఈ పెట్రోల్ కానీ, తర్వాత తినడానికి తిండి కానీ పూర్తిగా కావాలంటే మనకు ఖచ్చితంగా ప్రతి నెల జీతం అనేది రావాలి. కానీ జీతం అనేది పూర్తి స్థాయిలో మనకు రాలేదు. దాదాపు ఇప్పటికి 17 నెలలు అవుతోంది. అధికారులు నిద్రపోతున్నారని దాదాపుగా మేము అడగని రోజు అంటూ లేదు. మాకు ప్రతిరోజు, నేను ఎంటీనండి, ప్రతిరోజు కూడా మా ICRPలు కానీ, L1లు కానీ, యూనిట్ ఇన్ఛార్జీలు కానీ ప్రతిరోజు మాకు ఫోన్ చేస్తారు. మేము ఫోన్ చేస్తే అధికారిని అడిగితే మేము ఈరోజు మెసేజ్లు పెడతారు, అది కూడా పూర్తిగా చెప్పకుండా మెసేజ్లు పెడతారు, మెసేజ్ల మీద మెసేజ్లు పెడతాంటారు. ఈ రోజు వస్తుంది, రేపు వస్తుంది. ఒకసారి అయితే మేము పూర్తిగా వెలుగు వాళ్ళతో టైఅప్ అయ్యాము, తర్వాత శ్రీనిధితో టైఅప్ అయ్యాము, మీకు ఒక 1 రోజుల్లో పడుతుంది అని చెప్తారు. సో అది కూడా క్యాన్సిల్ అయిపోతుంది. తర్వాత మనకి SBIతో మేము లింకప్ పెట్టుకున్నాము, అది కూడా మేము చూసామండి. మరి లాస్ట్ మంత్ కూడా చూసాము, లాస్ట్ మంత్లో కూడా ఇవ్వలేదు. మళ్ళీ కూడా ఇప్పుడు కూడా మెసేజ్లు పెడుతున్నారు. అది అవుతుందా లేదా అని కూడా మాకు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం. చూడండి ఎంతమంది వచ్చారో చూడండి. వీళ్ళందరూ కూడా పూర్తిగా డబ్బు లేకుండా, కొంతమంది అయితే ఇప్పుడు చెప్పారు చూడండి, సెల్లు కూడా కొదవ పెట్టేసి వచ్చానని. అంటే మా పరిస్థితి ఎంత దయనీయంగా, ఎంత హీనంగా, ఎంత ఇదిగా ఉందో చూడండి. కాబట్టి కంపల్సరిగా మనము మాకు మాత్రము 17 నెలల జీతాలు ఈ నెలలో వేయాలనేది మేము ఖచ్చితంగా కోరుకుంటున్నామండి. మాకు ఖచ్చితంగా, ఎందుకంటే ఈ ప్రకృతి వ్యవసాయం ముందుకు పోవాలంటే ఖచ్చితంగా మాకైతే ఉందండి, ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకుపోతాం. అయితే మాకు సకాలంలో ప్రతి నెల కూడా జీతభత్యాలు రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. మేము 18వ తారీఖు లెటర్ ఇవ్వాలంటే మీరు 19 రమ్మన్నారు, 19 వస్తూ 21 రమ్మన్నారు. 21 వస్తే ఈ రోజు కూడా మీరు చెప్పా పెట్టకుండా కడకు వెళ్ళిపోయినామని చెప్తారా మీరు?
17 నెలల ముందు 17 నెలల జీతాలు రాకపోతే వాళ్ళ సమస్యలు వినే ఓపిక లేదా, గోడు లేదా మీకు? ఇవ్వండి అక్కడ లెటర్ ఇవ్వండి. మీరు రెస్పాన్సిబుల్ గా మీరు వచ్చేందుకు మీరు వచ్చి లెటర్ తీసుకోండి. ఇప్పుడు రెస్పాన్సిబుల్ గా ఎవరికో ఆఫీస్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇవ్వండి. ఎలా ఇస్తారండి బాధ్యతగా మీరు లేకుండా? మీ కింద పనిచేసేటప్పుడు 17 నెలలుగా జీతాలు రాకుండా మీ సంస్థకు మంచి పేరు ఇచ్చే వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ కూడా తీసుకుని ఓపిక లేక ఆడ కనిపించుకోండి. ఉంటాడు అతనికి ఇవ్వండి, పవన్ కుమార్. అలా కాదండి, మీరు ఎందుకు లెటర్ తీసుకోకుండా వెళ్ళిపోయారు? లెటర్ తీసుకోకుండా ఎవరు ఆగలేదు, ఎవరు తీసుకోమని చెప్పలేదు. అక్కడ ఇవ్వండి, మేము తీసుకుంటాం. 19వ తేదీకి సిద్ధమవుతే 21 చెప్పారండి. ఈ యొక్క ప్రకృతి ఉద్యోగాల సమస్యలపైన రాష్ట్ర వ్యాప్తంగా CIT గైడ్లైన్స్ ప్రకారం అందరూ కూడా ఒక తేదీ నిర్ణయించుకొని 19వ తారీఖు ఇవ్వాలని నిర్ణయించుకున్నామండి. కానీ ఇక్కడ ఉన్నటువంటి కడప, అన్నమయ్య జిల్లాకి ఇద్దరికీ కూడా అతనే ఉన్నారండి DPMగా. మాకు 19 అన్నమయ్యకి చెప్తూ 20 కడపకు చెప్తూ ఆయన ఒక మాట ఇచ్చారండి. అయితే 19వ తేదీ నేను అందుబాటులో ఉండను అని చెప్పేసి 21 రమ్మని చెప్పేసి అన్నమయ్య చెప్పారండి. కడప వాళ్ళకి ఏం చెప్పారు? 20 తేదీ అందుబాటులో ఉండు, 22 రమ్మని చెప్పారండి. ఈ రకంగా డేట్లు మారుస్తూ గందరగోళానికి గురి చేస్తూ కనీసం 15 నెలలు ఆకలి బాధలతో పస్తులతో ఉంటే కనీసం ఆ లెటర్ మొక్క తీసుకోవడానికి కూడా 4-5 రోజులకు తిప్పించి అటు ఇటు తిప్పి ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి ఈ DPM గారు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇటువంటి ఆకలి కేకలతో 15 నెలలు పస్తులు ఉన్నటువంటి ఉద్యోగుల పక్షాన ఇటువంటి వైఖరు సరైనది కాదు. బేసరితగా DPM గారు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకు క్షమాపణలు చెప్తూ లెటర్ తీసుకోవాల్సిందిగా ఆయనకు చివరి అవకాశంగా రేపు కూడా 11 గంటలకు టైం ఇచ్చారు. ఆ 11 గంటలకు వచ్చి ఇక్కడ స్వీకరించి వాళ్ళకి హామీ అనేది ఇవ్వకపోతే భవిష్యత్తులో CIT పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి కూడా DPM వైఖరి కూడా మార్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను.